మాట్లాడేస్తే ఏం అర్థం కాదు, ఏదేదో మాట్లాడేస్తే అర్థం. చౌదరి గారు నేను సూటిగా అడుగుతున్నది, సూటిగా మీరు అర్థమయ్యేలా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటది. కానీ అనర్గల ఉపన్యాసం నేను ఏమంటే మీకంటే ఒక 2 గంటల పాటు ఆగకూడదు కదా, ప్రజలు కన్విన్స్ అవ్వాలా. నేను అనే పాయింట్, వాళ్ళ మీద దాడి చేయించుకుని సానుభూతి మీ మీద దాడి చేసి కూడా మీకు సానుభూతినిస్తారా? అది నేను సూటిగా అడుగుతున్న పాయింట్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు సానుభూతి ఓట్లతో గెలవని ఆలోచన మాకు లేదు. మాకు ప్రజలు దీవించారు. 160 సీట్లు ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. అడుగుతున్నాను సార్ నేను. సార్ వాళ్ళ మీద దాడి చేసుకున్నది సానుభూతి కోసం అయితే మీ మీద రాయేసి మీకు సానుభూతి ఎందుకు తెస్తారు అని అడుగుతున్నా నేను. ఇప్పుడు సైకో ఎందుకు రాయేశాడని నేను చెప్పగలను సార్. ఒక సైకో దుర్మార్గమైన ఆలోచన ఉన్న వ్యక్తులు ఒక వ్యక్తి మీద మాజీ ముఖ్యమంత్రి ఒక మీద రాయేస్తే ఎలా చెప్పగలం మేము? దాన్ని తేల్చాల్సింది ఎవరు? కన్సల్ట్ డిపార్ట్మెంట్, ఎన్క్వైరీ, పోలీసులు చెప్పాలి. అది చెప్పలేదు కదా. రైట్. కానీ రామ్ కుమార్ గారు, ఈ రాయి ఉదంతంలో జనసేన పవన్ కళ్యాణ్ గారేమో ఆయనే గీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అలాగే పక్కన వాళ్ళకి కూడా గీశారు ఆ దండ మధ్యలో నుంచి అని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీనేమో వాళ్ళని వాళ్ళే కొట్టుకున్నారని, ఇప్పుడేమో కొట్టినటువంటి వ్యక్తి అదేదో డబ్బులు ఇవ్వకపోతే సరిగ్గా కొట్టుకున్నాడు అని చెప్పింది. ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే దీని మీద నోరు మెదపలేదు. నరేంద్ర మోడీ గారు దీన్ని పట్ల ఖండిస్తూ త్వరగా కోలుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని ఒక ట్వీట్ మాత్రమే చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎవరు మాట్లాడలేదు. ఎవరో కొంతమంది చిన్న చితకా నాయకులు తప్పించి. భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏంటి ఈ వ్యవహారంలో? మీది ఆడియో మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. సాయి గారు నమస్తే అండి. అలాగే వెంకటరెడ్డి గారికి, పురుషోత్తం రెడ్డి గారికి, చౌదరి గారు కూడానండి. భారతీయ జనతా పార్టీ వాయిస్ లేదా లేకపోతే ఏం మాట్లాడలేదు మాత్రం కరెక్ట్ కాదు సాయి గారు. అయిన వెంటనే మా రాష్ట్ర అధ్యక్షురాలు ఖండనిచ్చారు. అలాగే మాలాంటి స్పోక్స్ పర్సన్స్ వెంటనే రాయి తగిలితే ఒక సీఎం కి గాయం అయింది పబ్లిక్ లో, అది తప్పు అని వెంటనే ఖండించామండి. మిగతా మళ్ళీ డెప్త్ లోకి వెళ్తే మళ్ళీ మీరు క్వశ్చన్స్ చేస్తారేమో అని కొంచెం విపులంగా చెప్తున్నాను. పబ్లిక్ లో చేసిన పని అటువంటిది ఏదైనా సరే ఖండించాలి అని మా రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చారు. కావాలంటే వారి ట్వీట్ కూడా ఉంటదండి. అది 100% నాది గ్యారంటీయే. పత్రిక మొన్న ఎప్పుడో చూస్తే కూడా మీకు ఆ ప్రెస్ క్లిప్ కూడా మీకు పంపమంటే నేను పంపుతానండి. మీ దగ్గర నేను ఈ 2 రోజుల నుంచి బయట తిరుగుతా ఉన్నాను, అందువల్ల 100% పురంధేశ్వర్ గారు ఖండించారు, ఆవిడ రాష్ట్ర అధ్యక్షులు ఖండించారు, మేము కూడా ఇచ్చాం. దానికి అడిషనల్ లాస్ట్ చెప్తాను అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ వేసేసారు కాబట్టి ఈవేళ నేను కాకినాడలో ఎలక్షన్ కమిషన్ కి ఏంటంటే ఇటువంటి ఏమన్నా జరిగినప్పుడు మీరు ఎందుకు ఇంత తత్సారం చేస్తున్నారు ఒక సీఎం, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టండి, జగన్మోహన్ రెడ్డి గారు